ప్రజల సమస్యలను కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మరోసారి చొరవ చూపారు. రేపల్ల నియోజకవర్గంలోని ఇసుకపల్లి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా గడ్డిపాటి బాలాజీ అనే వ్యక్తికి సంబంధించిన ఓ భూ రిజిస్ట్రేషన్ సమస్యపై వెంటనే స్పందించి నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫిర్యాదుదారుడికి పరిష్కార మార్గాన్ని వివరించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఓకే, ఆ పిటిషన్ వచ్చింది కదా, ఏంటది? రికార్డు ఉంది సార్, ఓల్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి అడిగే అది చెప్పండి, ఏంటది ఆయన అడుగుతున్న పిటిషన్ నుంచి? సార్ అది పోస్టల్ ఖాతా దాస్తారు గారు, ఓకేనా? ఒకసారి చదవండి. చదువు. ఇది పోస్టల్ రెగ్యులర్ ఖాతా చేయొచ్చు కదా? సార్ అప్లికేషన్ పెట్టి ఏ గ్రామం ఇది? గంగిరిపాలెం రీసర్వే అయిందా? అవును సార్. ఈయన ఎక్కడున్నాడు? నేనే సార్. అప్లికేషన్ పెట్టింటే 400 అవర్స్ అప్లికేషన్ చెప్పే లాస్ట్ వీక్ వచ్చేసారు. లాస్ట్ వీక్ మన ప్రభుత్వం కూడా పెట్టారంటే డిఆర్ఓ గారు ఈ నెంబర్కి కొంచెం నా నెంబర్ కూడా ఇచ్చారు. డిఆర్ఓ చేసాను. సోమవారం వచ్చి కలవమన్నా. ఎక్కడ? ఆఫీస్ నెంబర్ కలవమన్నా. సోమవారం ఇక రేపల్లి తాస్తారు. సోమవారం వచ్చానంటే ఇప్పుడు మీరు ఏం చేయాలన్నారు? మిమ్మల్ని ఏం చేయమన్నారు ఇప్పుడు మన రాస్తారు ఆఫీస్లో? తహసీల్దార్ ఆఫీస్లో ఈయన అప్పుడు మాట్లాడినప్పుడు వచ్చి కలవమన్నారు. సోమవారం మీకు ఈ సమస్య పరిష్కారానికి వచ్చి కలవమన్నారు. చేయాల్సింది ఏంటి ఇప్పుడు? నోషనల్ కార్డు అంటే రెగ్యులర్ కార్డు అంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేయాలి. చెప్పాడా దీన్ని? ఏమండి, మీరు నోషనల్ ఖాతా ఉంది, ఖాతా ఉంది, 1,400 ఉంది. మా టెక్నికల్ టీం చేస్తుందని చెప్పారు. చెప్పిన కొద్దిగా వినండి కరెక్ట్గా. ఇది నోషనల్ ఖాతా లక్ష నంబర్ నుంచి రెగ్యులర్ ఖాతా 230, 420, అట్లా వస్తుంది. దాంట్లో ఒక సేవ, దానికి మీరు అప్లై చేయాలి సచివాలయానికి. అప్లికేషన్ పెట్టింటే ఎప్పుడు వస్తుంది సార్? అప్లికేషన్ ఎక్కడ? సచివాలయం. సో ఈ అదే సొల్యూషన్ చేస్తాను. సో ఇది రిజాల్వ్ అయిన తర్వాత అదొక సమస్య ఉంది ఆన్లైన్లో. తర్వాత మీకు ఫోన్ చేస్తారు. మీరు వచ్చి మీరు ఇక్కడ రాస్తారు ఆఫీస్కి రావక్కర్లేదు. మీరు ఏ సచివాలయం ఇక్కడ? ఏ సచివాలయం? రాజుకాలం రెవెన్యూ గ్రామం గంగడిపాలెం రాజుకాలం. ఓకే, మీ సచివాలయంలోనే మీరు అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఓకే, రిజర్వ్ ఖాతా అవ్వాలి. రెగ్యులర్ ఖాతా అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్కి వస్తుంది. అర్థమైందా మీకు? సమస్య డౌట్ ఉందా? ఏం అర్థమైంది ఒకసారి చెప్పండి. నోషనల్ ఖాతా, రెగ్యులర్ ఖాతా. నోషనల్ ఖాతా ఎందుకు ఉంది అండి? సార్ అప్పట్లో ఫీల్డ్ లేనందుకు పెట్టేశారు సార్. నోషనల్ ఖాతా అమలు పేరు. మీ పేరేంటి? గడ్డిపాటి బాలాజీ. సునీత ఎవరు? మా మిస్సెస్. 1B అడగ మన పేరు. అదే అర్థమైంది, అర్థమైంది. సో ఇప్పుడు నోషనల్ ఖాతా అనేది మనకు తెలియదు అండి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ కాపీ మీరు పెట్టుకోండి. ఉన్నాయండి కాపీ తీసాను. ఇది ఉందా? ఉందండి, ఉందండి. రైట్. ఇప్పుడు మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. రాస్తారు నెంబర్ రాసుకో. 8792 ప్రభుత్వ ఆదేశాలు అన్నమాట. ఇందులో ఇంగ్లీష్ చదవడం వచ్చా? ఓకే. ఇది ఏమంటుందంటే నోషనల్ ఖాతా ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది ఉంది. ఓకే, అవి చేయగలదు. రెగ్యులర్ ఖాతా అయినప్పుడే చేయాలి, కాబట్టి మీకు జరగలేదు. అర్థమైందా? ఇప్పుడు మీరు అప్లై చేసి ఎప్పుడు రెగ్యులర్ ఖాతా చేస్తారు, అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఆధార్ నెంబర్ తీసుకున్నారు, సబ్ రిజిస్ట్రార్ మీ నెంబర్ ఇవ్వండి. చెప్పండి మీ నెంబర్. 99
ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడి ఇది గైడ్ చేసి అంటే ఎవరికి ఇస్తే అమ్ముతున్నారా భూమిని అమ్మేసామండి జనవరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత మీకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు తెలియదు ఓకే ఇంకేమైనా అడగాలనుకున్నారా ఇంకా లేదు. రైట్